కనికట్టు మంత్రం గురించి మీకు తెలియజేస్తున్నాను. కనికట్టు మంత్రం అంటే ఏ విధంగా ఉండిద్దో మీకు తెలుసు కదా. కనికట్టు చేసే వాళ్ళ చేతుల్లో ఒక కర్ర అనేది ఉండిద్ది అన్నమాట. ఆ కర్రను వాళ్ళు చేతిలో పట్టుకొని వాళ్ళు కనికట్టుకు సంబంధించిన మంత్రాన్ని వాళ్ళు 3 సార్లనో లేకపోతే 7 సార్లనో లేకపోతే 11 సార్లని వాళ్ళు మనకి ఏ వస్తువునైతే చూపిస్తారో ఆ యొక్క వస్తువు మీద వాళ్ళు తిప్పటం అనేది జరిగిద్ది అన్నమాట. ఆ తిప్పినప్పుడు మన కంటికి అది వాళ్ళు ఏమైతే చెబుతారో అదే మనకి కంటికి కనపడటం అనేది జరిగిద్ది. ఇదంతా ఒక బ్లాక్ మ్యాజిక్ లాంటిది అన్నమాట. మన కళ్ళు భ్రమింపజేసే ఒక కనికట్టు మంత్రం గురించి ఈరోజు మీకు నేను తెలియజేస్తున్నాను. ఇది చాలా చిన్న మంత్రం. దీన్ని కూడా మీరు చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. అయితే ఈ యొక్క మంత్ర ప్రయోగం అనేది మనం ఏ విధంగా చేయాలి, ఎట్లా చేయాలి అనే దాని గురించి మీకు నేను ఒక క్లారిటీగా తెలియజేసే ముందు ఎవరైనా సరే కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అయితే ఎవరైతే ఇటువంటి మంత్రతంత్రాల మీద నమ్మకాలు ఉండవు వాళ్ళ యొక్క వీడియో అనేది వదిలేసేసేయండి. ఎవరికైతే నమ్మకాలు ఉంటాయి వాళ్ళు వీడియో అనేది పూర్తిగా చూడటం వల్ల మీకు ఒక క్లారిటీ అనేది వచ్చింది అనమాట. అయితే కామెంట్స్ అనేవి నాకు చాలామంది అనేక ప్రాబ్లమ్స్లో కామెంట్స్ పెడుతున్నారండి. మీ యొక్క ప్రాబ్లమ్స్కి నేను ప్రతి ఒక్కరికి లేట్ అయినా కూడా వాళ్ళ సమస్యకి నేను ఒక్కో వీడియో అనేది చేయడం అనేది జరిగింది. కాకపోతే ఇక్కడ నేను వీడియోస్ అనేది డైలీ అప్లోడ్ చేయలేకపోతున్నాను. ఎందుకంటే నేను ఎక్కువగా బిజీగా ఉంటాను. దానివల్ల నేను వీడియోస్ అనేది ఎక్కువ చేయలేకపోతున్నాను. అయితే మంచి మంచి వీడియోలే మీకు పెడదాం అనుకుంటాను, కానీ నాకు టైం అనేది ఉండట్లేదు. కాకపోతే ఒక్కోటి అనేది మీకు నేను తెలియజేయటం అనేది జరిగింది. అయితే ఈరోజు వచ్చేసి ఒక కనికట్టు మంత్రం అన్నమాట. కనికట్టు మంత్రం అంటే ఈ యొక్క కనికట్టు మంత్రాన్ని ప్రతి ఒక్క స్త్రీల పురుషులు ఎవరైనా చేసుకోవచ్చు. కాకపోతే ఈ యొక్క కనికట్టు మంత్రానికి కావాల్సింది ఏమిటంటే బ్లాక్ మ్యాజిక్ చేసే వారి చేతులు ఒక స్టిక్ ఉండిద్ది అన్నమాట. అదేవిధంగా కనికట్టు చేసే వ్యక్తి దగ్గర ఒక కర్ర అనేది ఉండిద్ది. ఆ కర్రతోటి అతను అక్కడ జరిగే స్టోరీ మొత్తం అనేది నడపడం అనేది జరిగిద్ది అన్నమాట. అది ఆ యొక్క కర్ర అంటే ఆ యొక్క ఏం చెట్టు అంటే ఆ చెట్టు వచ్చేసి ఊడిగ చెట్టు అన్నమాట. ఊడిగ చెట్టు అనేది మీకు ఆ చెట్టు ఏ విధంగా ఉండేది కూడా మీకు చూపిస్తాను. ఆ ఊడిగ చెట్టు నుండి మనం ఒక ఏరు ముక్క తీసుకోవాలి. బాగా 2 జానలు ఉండే విధంగా, లేకపోతే ఒక జాన ఉండే విధంగా ఆ చెట్టు నుండి ఒక వేరు అనేది మనం తెచ్చుకోవాల్సి ఉంటుందన్నమాట. అది కూడా ఎప్పుడు తెచ్చుకోవాలంటే మనం పుష్యమి నక్షత్రం అంటే మీరు పంచాంగం చూసుకుంటూ ఉండండి. ముందుగా మీరు ఆ యొక్క చెట్టు అనేది మీరు చూసుకోండి. ఆ ఊడికి చెట్టు ఎక్కడ ఉన్నదో చూసుకోండి. ఒకవేళ తెలియకపోతే పెద్దవాళ్ళని అడిగి కనుక్కొని చూసుకోండి. ఆ చెట్టు అనేది ఏ విధంగా ఉంటే నీకు వీడియో మీద ఇస్తాను. దానికి కాయలు కూడా ఉంటాయి అన్నమాట. అది చూసుకున్న తర్వాత ఆ యొక్క ఊడికి చెట్టు మీరు చెట్టు నుండి వేరని తెచ్చుకోండి. అయితే మీరు ముందు చెట్టును మీరు చూసుకున్న తర్వాత మీరు ఏం చేస్తుంది, పుష్యమి నక్షత్రం రేపు అనగా ఈ రోజున మీరు వెళ్ళి ఏం చేస్తారంటే కొన్ని పుష్పక్షింతలు తీసుకొని ఆ పుష్పక్షింతలు ఆ యొక్క చెట్టు దగ్గర వేసేసి మీకు ఎటువంటి ఇబ్బంది లేదనుకుంటే 2 కడ్డీలు కూడా వెలిగించవచ్చు. మీరు ఒక గ్లాసు పసుపు నీళ్ళు కూడా పోయవచ్చు. ఒకవేళ ఇవన్నీ చేస్తే మా మీద అనుమానం ఉండిద్దండి, చూసే వాళ్ళకి మీరు చేస్తున్నాం అనుకున్న వాళ్ళైతే మీరేం చేస్తారంటే పుష్పక్షింతలు అనేవి తీసుకుని ఆ చెట్టు మొదట్లో వేసేసి మీరు ఆ యొక్క చెట్టుకి మీరు ముందుగా నమస్కరించుకోవాలి. ఎప్పుడు రేపు పుష్యమి నక్షత్రం అనగా ఈరోజు నమస్కరించుకోవాలి. నమస్కరించుకున్న తర్వాత నేను రేపు వస్తాను, రేపు వచ్చి నేను నీ యొక్క చెట్టు నుండి ఒక వేరు ముక్కని తీసుకొని వెళ్దాం అనుకుంటున్నాను అని ముందుగా మన సంకల్పం చెప్పుకొని రావాలన్నమాట. చెప్పుకొని ఈ సంకల్పం ఇవన్నీ ఎందుకు చెప్పుకోవాలంటే అవి ఈ ప్రకృతిలో మనకు తెలియని వృక్షాలు అనేవి ఎన్నో ఉన్నాయి. ఒక్కో వృక్షానికి ఒక్కో శక్తి అనేది ఉంటుంది అన్నమాట. ఆ శక్తి మనం ప్రాప్తించడం కోసం ముందుగా ఆ యొక్క చెట్టు నుండి మనం నమస్కరించుకొని ఆ చెట్టుకి మనం నమస్కరించుకోవడం వల్ల మన మనసులో సంకల్పం అనేది ఆ యొక్క చెట్టు మనకి ఎవరు జరిగే విధంగా చేసిద్ది అన్నమాట. కాబట్టి ముందుగా మనం ఏంటంటే చెట్టుకి నమస్కరించుకున్న తర్వాత అప్పుడు చెట్టు వేరు తెచ్చుకోవాలి. అప్పుడు మరుసటి రోజున వెళ్ళిపోయి మీరు పుష్యమి నక్షత్రం ఉన్న రోజున వెళ్ళిపోయి మీరు ఆ చెట్టు వేరేది ఒక జాన ముక్క కానీ 2 జాన ముక్కలు కానీ వేరే తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత దాన్ని మీరు భద్రపరచుకోండి. ఇంట్లో తీసుకుని శుభ్రంగా కడిగేసి దాన్ని భద్రపరచుకోండి. భద్రపరుచుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే మనకి అమావాస్య పౌర్ణమి అనేవి నెలలో 2 రోజులు వస్తాయి కాబట్టి, అదేవిధంగా గ్రహణాలు చంద్రగ్రహణాలు ఉంటాయి కాబట్టి మీకు గ్రహణాలు అయితే అవి ఎప్పుడు సంవత్సరానికి ఒకసారి వస్తాయి కాబట్టి మనకి ఎక్కువగా వచ్చేది ఏంటంటే అమావాస్య పౌర్ణమి. కాబట్టి ఆ పౌర్ణమి కూడా తీసేసి అమావాస్య రోజున నేను వీడియో మీద ఒక మంత్రం ఇస్తాను అన్నమాట. ఈ యొక్క మంత్రం అనేది చూడండి. ఆ యొక్క మంత్రాన్ని మీరు 11 మాలలు అంటే తెలుసు కదా. ఒక్కో మాలకు వచ్చేసి 108 ఉంటాయి అన్నమాట. రుద్రాక్ష మాల కూడా తీసుకోండి. రుద్రాక్ష మాల కూడా తీసుకొని 11 మాలలు జపం చేసి సిద్ధి పొందాలన్నమాట.
ఈ యొక్క మంత్రం సాధన చేయాలన్నమాట. సాధన అంటే మన కింద ఒక తెల్లని వస్త్రం పరిచేసి దాని మీద మనం కూర్చొని మీరు ఒక రుద్రాక్ష మాల తీసుకొని ఆ యొక్క చెట్టు వేరు అనేది మీ ముందు పెట్టుకోవాలి. ముందు పెట్టుకొని ఆ చెట్టు వేరుకు పైన ఒక మట్టి ప్రమిదలో ఆవు నెయ్యితో దీపం వెలిగించండి. దీపం వెలిగించేసి మీరు ఆ యొక్క చెట్టు వేరుని మీ చేతిలో పట్టుకొని మీ కుడి చేతి రుద్రాక్ష మాల పట్టుకొని ఈ యొక్క మంత్రాన్ని 108 సార్లు చదివిన తర్వాత ఒకసారి ఆ యొక్క చెట్టు వేరు మీద అని ఊదాలన్నమాట. అంటే ఫూక్ మారాలన్నమాట. ఆ ఊదిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే మళ్ళీ 108 సార్లు చదివిన తర్వాత మళ్ళీ ఆ యొక్క చెట్టు వేరు మీద మీరు అని ఊదాలి. ఏ విధంగా మీద మీరు 11 మాలల జపం చేయాలి, 11 సార్లు ఊదాలి. మనం ఊదాలన్నమాట. ఆ విధంగా ఊదిన తర్వాత ఆ యొక్క చెట్టు వేరుకి మంత్రశక్తి అనేది ప్రాప్తించిన తర్వాత అప్పుడు ఆ యొక్క చెట్టు వేరుని మీరు తీసుకొని ఎక్కడైనా సరే స్త్రీలైన పురుషులు ఎవరైనా సరే మీరు ఆ చెట్టు వేరును ఏదైతే మీరు కింద ఒక వస్తువు పెట్టేసి ఆ వస్తువు మీద మీరు యొక్క మంత్రాన్ని మీ మనసులో 7 సార్లు చదివినట్లయితే మీరు ఏదైతే చెబుతారో చూసే వాళ్ళకి వస్తువు అదే విధంగా కనపడింది మాట. నీకు ఒక్కడికి అది ఒక రాయిలాగా కనపడేది. నువ్వు ఏదైతే పాము అని చెబితే పాము కనపడేది, కుక్క చేతి కుక్క కనపడేది అన్నమాట. ఈ విధంగా ఊడిక చెట్టు వేరుతో ఒక కనికట్టు మంత్రం అనేది చాలామంది చేస్తూ ఉంటారు. ఇవి కొద్దిగా మందికి తెలుస్తాయి అన్నమాట. కాబట్టి మంత్రతంత్రాలకు ఎవరైతే తెలుసుకొని ఉంటారో వాళ్ళకనేవి ఎక్కువగా తెలిసి ఉంటాయి అన్నమాట. అయితే వీడియో మీద మంత్రం ఇస్తాను. ఆ యొక్క మంత్రం చూసుకొని చిన్న మంత్రమేను నేను చెప్పిన ప్రకారం చేసుకోండి. ఆ యొక్క చెట్టు చేసిన తర్వాత దానికి మీరు చక్కగా పసుపు పూసేసి కుంకుమ బొట్లు పెట్టుకొని మీరు మీ చేతిలో పట్టుకొని ఏదైతే ఈ యొక్క మంత్రం చదివి మీరు ఏమైతే చెబుతారో ఎదుటి వాళ్ళు మొత్తానికి అది అదే విధంగా కనపడిద్ది. అదే కనికట్టు విద్య అంటారు. దీన్ని ఒక బ్లాక్ మ్యాజిక్ అంటారు. అంటే బ్లాక్ మ్యాజిక్ చేసే వ్యక్తి ఏం చేస్తాడు, మనందరి కింద కూర్చోబెట్టేసి అతని చేతిలో దాని మీద ఈ విధంగా 3 సార్లు తిప్పుతారు. తిప్పినప్పుడు ఏమైంది, అది ఒక పావురాయిలాగా మారిపోవటం, లేకపోతే చేతిలోంచి ఏదన్నా చిలక రావటం ఈ విధంగా జరిగింది అన్నమాట. దీన్నే బ్లాక్ మ్యాజిక్ అంటారు అన్నమాట. అప్పుడు మీరు కూడా ఈ మంత్రం సిద్ధించిన తర్వాత ఆ కర్రని చేతిలో ఆ చెట్టు వేరుని చేతిలో పట్టుకొని చెవుతూ యొక్క కర్రను తిప్పుతారు. అక్కడ వాళ్ళకి అదే కనపడటం అనేది జరిగిద్ది అన్నమాట. ఈ చెట్టుకి కాయలు అనేవి ఉంటాయి అన్నమాట. ఆ కాయలను మనం బాగా పగలగొట్టి దాంతో మనం ఒక కాటుకలాగా తయారు చేసుకొని దాంతో మనం భూమిలో ఉన్న గుప్త నిధులను చూసే ప్రక్రియ కూడా ఉండిద్ది అన్నమాట. అది మీకు నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. ఇంతవరకు మీరు ముందు సాధన చేసి ఈ యొక్క ప్రయోగం అనేది నేర్చుకోండి.